మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. గోచార రీత్యా ఈ సమయంలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ సమయంలో ఈ రాశి వారికి అన్ని విధాల అనుకూలంగా ఉండబోతుంది. గ్రహాల కారణంగా ఈ రాశి వారికి అన్ని విధాల శుభ ఫలితాలను అందుకుంటారు. అలాగే మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ రాశి వారు చేసే వృత్తి ఉద్యోగాలలో ఆశించిన విధంగా ప్రోత్సాహం అనేది లభిస్తుంది. అలాగే ఆకస్మిక ధనలాభం కూడా ఈ రాశి వారికి కనిపిస్తుంది. గతంలో ఎవరికైనా ధనం ఇచ్చి అవి ఇక రావు అనుకునే ఉంటే గనక ఈ సమయంలో ఆ ధనం మరలా మీ చేతికి అందుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలతో కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం కారణంగా అది మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రాశివారు కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే గనక ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశివారు ఈ సమయంలో ఇల్లు వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం అనేది చేస్తారు. అలా చేయడం కారణంగా మీకు కలిసి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కుటుంబంలో అంతా అనుకూలంగా ఉండబోతుంది. సంతోషంగా ఆనందంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు. దైవ దర్శనాలను చేసుకుంటారు. బంధువులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రాశివారి యొక్క ఆరోగ్యం చూసుకుంటే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఇతరుల యొక్క వ్యవహారంలో తలదూర్చకపోవడం అనేది ఈ రాశివారికి చాలా మంచిది. ఈ రాశి వారి విద్యార్థులకు చూసుకుంటే మాత్రం ఈ సమయం కష్టకాలంగా ఉంటుంది. రాశి విద్యార్థులు ఎంత కష్టపడితే దానికి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఉండి చదువుకునేవారు, విదేశాల్లో ఉండి చదువుకునే వారికి ఈ సమయం కాస్త మిశ్రమంగా ఉండబోతుంది. ఈ రాశి స్త్రీలకు చూసుకుంటే ఈ రాశి స్త్రీలకు కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతుంది. ఈ రాశి స్త్రీలు బయట వాళ్ళ విషయాలను పట్టించుకోకుండా ఉండడం అనేది చాలా మంచిది. ఈ రాశి వారికి మరింత శుభ ఫలితాలు కలగాలి అనుకుంటే ఇష్టదేవత ఆరాధనని చేయండి, కలిసి వస్తుంది. ఇలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.